మా నాన్న మీకు ఇమ్మని డబ్బులు ఇచ్చెళ్ళారండి. అంత మురిసిపోతా చెప్తున్నావేంది? అవి నాకు రావాల్సిన కట్నం డబ్బులే కదా. అవునండి. కట్నం ఇచ్చేదేమో ఎంత కొద్దు, ఇచ్చే బిల్డప్ ఏమో అంత. కార్ ఏదో ఆర్డర్ పెట్టి అంట మీ ఆయన. మింగడానికి మెతికిలేదు కానీ మీసానికి సంపంగి నూనె అంట. ఇంకా లింగ్ అంట 1 ఎకరానే ఉంది. అదైనా పోగొట్టుకోకుండా ఉండమని చెప్పు. సరే అండి. సార్ మీరు ఇలా చేసి నేను రోడ్డు మీద పడిపోతాను సార్. ఆ పరువంతా పోతుంది. 6 నెలల నుంచి సంపాదించినంత మీకే ఇచ్చాను సార్. ఇంకొక 6 నెలలు టైం ఇస్తే మొత్తం కట్టేస్తాను సార్. అయ్యో, ఏంటి నాన్న ఇప్పుడు వచ్చారు? ఈయన చూసాడంటే నిర్దాక్షిణ్యంగా అవమానిస్తాడు. నాన్న, ఏంటి నాన్న ఇంత సడన్ గా వచ్చావు? నీ కోసం కాదులేమ్మా, మా అల్లుడు కోసం వచ్చాను. అల్లుడు, ఆ బ్యాంక్ వాళ్ళు ఎవరు ఫోన్ చేశారయ్యా. అస్సలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ 25 లక్షలు తీసుకెళ్లి కట్టేసేయి. పర్లేదు మావయ్య, నాకు కట్నం ఇచ్చారు కదా. నీకు నా బిడ్డనిచ్చినప్పుడే నువ్వు నా బిడ్డ అయిపోయాయ్యా. మొహమాట పడకు. నేను కొన్న కొత్త కారు కూడా నీకోసమే అల్లుడు. క్షమించండి మావయ్య.